అన్యుల మధ్యలో ఇద్దరు విశ్వాసులు కొట్టుకోవడము, ఇద్దరు విశ్వాసులు కలహము పెట్టుకోవడము మంచిది కానే కాదు. అన్నదమ్ములు అన్న తర్వాత ఖచ్చితంగా ఉంటాయి. నీవు నేను అన్నదమ్ములమే. నీవు నేను ఏ సంఘమైనా, ఏ ప్రాంతమైనా అందరూ కూడా ఒకే సంఘం, క్రీస్తు సంఘం, దేవుని సంఘము. 5 వేళ్ళు ఒకే రీతిగా లేవు. ఒక్కొక్క వేళ డినామినేషన్స్ వేరుండొచ్చు, ఒక్కొక్క వేళ కొన్ని పద్ధతులు వేరుండొచ్చు, కొన్ని ఆలోచన ధోరణులు వేరుగా ఉండవచ్చు. కానీ దానిని తీసుకుని వెళ్ళి బహిరంగంగా పెట్టడం ద్వారా నీ కడుపు చించుకుంటే ఏమవుతుంది చెప్పండి? మన కాళ్ళ మీద పేగులు పడతాయి అన్నట్లుగా అట్టి రీతిగా క్రైస్తవ సమాజం ఈ దినాన్ని ఉండడం అంత మంచిది కానే కాదు. అదే ఇక్కడ కనానీయులకు లోకువైంది, అదే పెరిజీలకు లోకువైంది. ఈ సంఘం గురించి మాత్రమే కాదండి, ఈ యొక్క కుటుంబాల గురించి కూడా. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్యలో అట్టి సఖ్యత, అట్టి సమాధానము లేదో, ఇతరులకు నీవే వారికి లోకవిస్తూ ఉన్నావు. ఎందుకంటే నీకు ఎలాగా తమ్ముడు అంటే పడదు, నీకు ఎలాగ అన్నయ్య అంటే పడదు, నీకు ఎలాగ అక్క అంటే పడదు, నీకు ఎలాగా తోటికోళ్ళంటే పడదు. కాబట్టి నీ దగ్గరికి వచ్చి, నీ దగ్గర నుంచి ఏం లాగాలని చెప్పి నీ దగ్గరికి వచ్చి లాగి మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా చెప్పి వాళ్ళని కూడా లాక్కోవడానికి వాళ్ళిద్దరు బాగా అంటారు, వాడిద్దరు కొట్టుకుని వేస్తూ ఉంటారు. ఈరోజు జరిగేది అదే కదా. సో వీలైనంత వరకు సఖ్యతతో, ప్రేమతో కలిసి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి.